జేపీ న్యూస్. నమస్కారాలు. నిన్న పెట్టి మీటింగ్లో నాయకులు చెప్తుంటారు అభివృద్ధి చేసిన అభివృద్ధి అంటే దానికి అర్థం తెలియదు వాళ్ళకి. అభివృద్ధి అంటే దానికి అర్థం తెలియదు. సిమెంట్ రోడ్లు వేసినావో సైడ్ కాలువలు వేసినావో ఏరు సభ్యుడు అది కాదు. అభివృద్ధి అంటే కేంద్ర కుటుంబం ఏం చేసి 10 మంది బతుకుదూరికి ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు మేమేం చేస్తాం చెప్తున్నారు. మీరు ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా కౌన్సిలర్లు మన వైసీపీ నాయకులు అడ్డుకుంటారు. రైట్. నేను ఒకప్పుడు ఆ అన్నకి అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే రామకృష్ణ గారికి అర్జీ ఇచ్చిండ. ఆయన వచ్చి కొత్తలో ఇచ్చిండ. చూడండి ఒకసారి ఏమేమి అభివృద్ధి పనుల గురించి ఇచ్చినాడంటే, వెంకటగిరికి మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కదా. రైట్. మేమందరం సహకరిస్తాం. ఏమేమి చేస్తారంటే, వెంకటగిరికి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, తెప్పించండి. బ్రహ్మాండంగా ఆనందం వస్తున్నాం, తెప్పించండి. అదేవిధంగా నర్సు ట్రైనింగ్ కాలేజ్ లేదు, తెప్పించండి. బ్రహ్మాండంగా. సరేనా? 100 పడకల హాస్పిటల్ కట్టించండి. బ్రహ్మాండంగా ఉంటుంది. సరేనా? బిల్లు కమిటీ ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసి సమాధానం చనిపోయిన తర్వాత మూలన పడిపోయాడు. ఈ రోజు ఏమంటే మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు, 100 ఫ్యాక్టరీలు తెచ్చేస్తా ఉన్నాడు. వీడు కానీ 1000 ఎకరాలు ఖాళీగా ఉండదు, చుట్టూ కాంపౌండ్ కూడా కట్టేస్తున్నారు. ఆడ కానీ ఒక 4 కానీ ఒక 5 కానీ ఫ్యాక్టరీలు చెప్తే 1 లక్ష మంది బతికిపోతారు. అది అభివృద్ధి అంటే. చేయండి, మేము సహకరిస్తాం, చేయండి. అదేవిధంగా లా కాలేజీలు పెట్టు. బాబు మేము పెడతాను, బాబు తెలుసు అంటున్నావు కదా. లా కాలేజ్ ఒక ఎంగిరిలో పెట్టు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. టీచర్కి ట్రైనింగ్ కాలేజీలు పెట్టు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అభివృద్ధి రావాలని చంద్రని ఈ అభివృద్ధి చెందేది. సైడ్ కావాలో ఏడు చదవ పెట్టేది, చెట్లు అది అది కాదు అభివృద్ధి. 10 మంది బతికేది అది అభివృద్ధి అనేది. అది చేస్తే అభివృద్ధి. మీరు అభివృద్ధి చేయాలని ఒకవేళ చంద్రబాబు నాయుడు చేయాలనుకో, చంద్రబాబు నాయుడు చేయాలంటే ఏమనుకో, ఏం చేయాలా? ఈయన చెప్పాలి, ఇవి చెప్పాలి, పోవాలి సార్ చెప్పాలా? అయ్యా ఈ అభివృద్ధి చేద్దాం ఏమేమి అంటారు. సరే, వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఎవరు చెప్పాలా? మోడీ సార్ చెప్పాలా? సార్ అప్పుడు ఎవరు ముగ్గురికి చెప్పి బాగా చేసేకెళ్తే పుణ్యకాలం గడిచిపోతుంది. చేయాలంటే ఒక మా జగన్మోహన్ రెడ్డి ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఈ పని చేయాలని చేస్తారు, చేయాలంటే చెప్పిన మాట తప్పడు. మీరు అభివృద్ధి ఏం చేసినారు? అక్కడ కాశీపేట నుంచి రైల్వే సెంట్రల్ అయితే అదొక వేసారు, అది కంటికి కనిపించేది. అంతేనా? అంతే కదా. వెంకటగిరిలో పార్కు లేదు, బ్రహ్మాండ పార్కు పెట్టించండి. బ్రహ్మాండ పార్కు పెట్టించండి. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ కదా, స్కూల్ పెట్టాం కదా, పిల్లకాయలు 10th క్లాస్ నానా ఇబ్బంది పడిపోతున్నారు. గేడే చేస్తారు, తీరు ఏదో కాపు జరుగుతుంది, ఏదైనా ఒక కడుపు నొప్పి వచ్చింది, ఆ పక్క ఈ పక్క బళ్ళు పోయినా ఖాళీగా ఉన్నారు. దాంట్లో బ్రిడ్జి కట్టించండి, మంచి అభివృద్ధి కంటికి కనిపిస్తుంది. రామరావు స్టేడియం కాడి నుంచి జగనన్న కాలం దాకా ఒక సెంట్రల్ లైట్ లేదు, వేయించండి. మన పాలకేంద్ర కాడి నుంచి పాత వచ్చిన దాకా సెంట్రల్ లైట్ వేయించండి. ఇలాంటి చేస్తే అభివృద్ధి అంటారు. కానీ ఎంతసేపు అది చేసినా, ఏం అభివృద్ధి చేసినా చెప్పండి. మీరు 3 సంవత్సరాలు గెలిచినారు, అభివృద్ధి చేసినారు. శాసనసభ్యులు రామకృష్ణ ఒక మాట అన్నారు, కౌన్సిలర్ ఎట్టేసినారు ఓట్లు. ఎట్టేస్తారా? మీకు ఎట్టేసినారు మనుషులు ఓట్లు శాతంతో వేసేదా? మీకు వేసిన మాకు కూడా వేసి ఉంటారు. మీకు మీ బాబు మీద గెలిచాం, మేము మీ బాబు మీద గెలిచింది, అంతే కదా. ఎట్టేస్తాం మీరు అంత పెద్ద అయిన మాట నుంచా? ఎట్టకెళ్తారు? అదేమంటే ఆమె చైర్మన్ ఇబ్బంది పెట్టిన కూడా శాతం పూర్తి లాగేసారు. మీరు కౌన్సిల్ 2014లో మర్చిపోయినారు అనుకుంటారు వీళ్ళు. మేమన్నా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పక్కకు వస్తా దిగి వస్తానే, అందరూ నవ్వు కూడా భూమిలో మాట్లాడుకుంటారు. అట్టు కాదు, ఆమె ఏడిపిస్తా కుర్చీ లాగేసినారు. అది మర్చిపోయినారు మన 2014 నాయకులు. ఎందుకంటే అమ్మ పుట్టిన మేనమామ తెలియదా? కొందరు మాట్లాడుతుంటారు నాయకులు, మన ఈపు మనకు కనపడతలే, పక్కోటి ఈపు మన ఈపు నేను మాత్రం మనకు తెలిస్తే కదా. ఏంటి అవి అభివృద్ధి? ఒకటి మాత్రం నాకు బ్రహ్మాండ అభివృద్ధి జరిగింది. ఏది? తెలుగుదేశం ఒక అభివృద్ధి అయితే మాత్రం రాష్ట్రం మీద బ్రహ్మాండ అభివృద్ధి. ఏ అభివృద్ధి తెలుసా? ఈదికి ఒక బ్రాంచ్ షాపు, పక్కనే తాగేదానికి రూమ్ కూడా బ్రహ్మాండంగా, దాని పక్కనే నంచుకునేదానికి మళ్ళీ ఒక రూము, కోటలు దాకా 3 కోటలు దాకా. అది బ్రహ్మాండ 3 అభివృద్ధులు. ఒకటి గాంధీ షాపు, తాగేదానికి రూము,
నంచుకునేదానికి మూడు అభివృద్ధులు అదైతే బ్రహ్మాండం ఆంధ్రప్రదేశ్లో ఏ బ్రహ్మాండం జరిగింది ఎవరిని పసిపెట్టంగా అడిగితే చెప్తారు అది అభివృద్ధి అప్పుడు చేస్తారు అభివృద్ధి అంటే చెప్పేదానికి కూడా ఈరోజు అభివృద్ధి అంటే మన నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబం యాండ్లాండ్ కావచ్చు, బెటానీ కావచ్చు, మోడల్ స్కూల్, సెంట్రల్ స్కూల్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి నిమ్మపరిచోది కావచ్చు, ఈ ఆఫీస్ కావచ్చు, ఏడీ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా యూత్ ఇచ్చారు. ఆయన ఏమని ఇచ్చినారు మీరు మర్చిపోతే తెలియదా? ఇంత ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చుండే 4 సార్లు ఇచ్చాను. కంటిన్యూటీ అదాగా ఆల్ డిపార్ట్మెంట్ సమస్య చట్టంగా తీసుకోవడానికి నేను నక్కీలు కూడా నక్కీలు బాలాయపల్లి కలవాయితో తీసుకోండా ఆల్ డిపార్ట్మెంట్ నేను తీసుకోండా నా దగ్గర వివరించాను. సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అది తెలీదా? నేను పెద్ద హాస్పిటల్ ఎలా జరుగుతుంది నాకు తెలీదా? ఇక్కడ ఔషధ హాస్పిటల్ నేను హోటల్లో విత్ డిపార్ట్మెంట్ ఆర్ఎండి కావచ్చు, ఎడ్యుకేషన్ ఆల్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఏం జరిగింది నాకు తెలిసేది. మాట్లాడేటప్పుడు అవతల మన స్థాయి ఏంది, మనం ఏం మాట్లాడుతున్నాము, రామ్కుమార్డు విద్యాబుద్ధులు చదువుకున్నాయినా వాడు ఎలా చేయాలా, ఎలా చేస్తుంది ఒక మాట ఆ మాటకి అర్థాలు ఉంటాయి. ఆయన మాట్లాడితే తెలుసా? అది అర్థం చేసుకోలేదు. ఆయన మాట్లాడితే అర్థాలు ఉంటాయి. ఎప్పుడు ఏమంటే దాన్ని బట్టి మాట్లాడతాను. ఈరోజు చెప్తున్నాను, విలేక సంవత్సరం మీరే సెక్షన్ అగ్గో ఈ అభివృద్ధి పని చేస్తాను మీరు అడ్డుపడతానుకో తీసుకొచ్చుకొని పంపిస్తున్నాను ఆయనకి. ఇదిగో మీరే చూసుకోండి, ఎమ్మెల్యేకే పంపించారు తీసుకొచ్చి. దీంట్లో ఉన్నవన్నీ కూడా ఏమేమి అభివృద్ధి చేస్తారంటున్నారో నేను మాట్లాడే అభివృద్ధి పనులు మీరు ఫోటో తీసుకోండి. ఆయన లిస్ట్ పోస్ట్ పంపిస్తుందా? తీసుకుంటున్నారు లిస్ట్ పోస్ట్ పంపిస్తా ఆయనకి. నా దగ్గర పోసి ఉంటాయి, మీరు కూడా ఇస్తాం. అందరికి కూడా వాట్సాప్ కూడా పెడతాను. అభివృద్ధి మేము అడ్డపడదు, మేము అడ్డపడదు. బ్రహ్మాండం తోడుగా ఉంటాం. యాడికి రమ్మని వస్తాం. నేనైతే వస్తాను యాడికైనా. మొన్న కూడా జేసీ గారు వెంకటగిరిలో తప్పుల గురించి జేసీ గారితో మాట్లాడాలి. మీకు అందరూ తెలుసు. అరగంట పడింది వాళ్ళకే నాకు పడింది. అందరూ తెలుసు, చూసినావు. వాస్తవాలు అడిగినా కలెక్టర్ గారు ఇచ్చినారు, నాకు గూడూరు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినారు. ఎంఆర్ఓ ఇట్లేదు. ఎంఆర్ఓ కదా ఇయ్యింది, ఎందుకు ఇట్లేదు? ఆ తప్పు జరిగినా నువ్వు లేకపోతున్నావు. నేనేం చెప్తాను, నీకు ఏది నచ్చితే ది, నేను చూసుకుంటా తర్వాత. నీకు ఏదేంటి జాయింట్ జేసీ గారు ఏదో చెప్పినాడయ్యా, నీకు నచ్చింది ఏమన్నాడు ఎంఆర్ఓతో. ఇస్తే కదా, ఇస్తే ఇక్కొమ్మతాడు ఈడు. అరగంట జరిగింటారు అటు పోదాలు. అప్పుడు ఎవరు ఏం చేసింది, ఊరికి మాటలు చెప్తూ ప్రజలకు తెలీదా? మొన్న ఏదో రామ్కుమార్ రెడ్డి ఓడిపోవడం కారణం కూడా రామ్కుమార్ రెడ్డి కాదు, మా వైసీపీ కొంతమంది నాయకులు మాత్రమే కరెక్ట్. దానికి కారణం ఆయన కాదు. ఆయన ఇప్పుడు కూడా చేసేది కరెక్ట్ ఉంటుంది. ఎదురు మనిషిని పుష్కరంగా మాట్లాడటం, కేర్లెస్గా మాట్లాడటం ఎప్పుడు చిని. అది కూడా ఎందుకు అంటే ఓడి ఫస్ట్ నుంచి రాజకీయంలో నుంచి మంచి ఫ్యామిలీలో వచ్చినాడు. అభివృద్ధి అంటే వాడు తెలుసు, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలుసు, ఏ టైంలో తెలుసు, ఇది ఒక్కటి కూడా తెలుసు వాళ్ళకి. మరి బయట ఇన్ని అభివృద్ధి ఎక్కడికి చేసే అభివృద్ధిని చూసి చేస్తాను చెప్పు. తెలుగుదేశం వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడికి 1962 నుంచి యూజ్ చేశారు ఎక్కడికి చెప్పాను. నేదురుపల్లి వాళ్ళు చెప్తే ఒక ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నేదురుపల్లి వాళ్ళు చేసినారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబం చేసింది, అభివృద్ధి చేసింది. అదే ఆంధ్రప్రదేశ్లో రామారావు చేసినాడు, మహానుభావుడు. దండం పెట్టుకోవచ్చు, ఆయన దేవుడు లాంటి వాడు. ఆయన పెట్టుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, ఆయన దేవుడు లాంటి వాడు. ఆయన చేసినాడు బ్రహ్మాండం. కాదని చెప్పలేదు ఊరు కూడా. ఇట్లా చెప్పుకొని ప్రతి ఒక్కరు ఏదో తెలిసి తరంలో ఈ మీడియా ముందుండని చెప్పి ఏది తెలిసి ఒక మాట్లాడింది కాదమ్మా. ఆ ఏడు అడ్డగించుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి అంట, విశాఖపట్నం అంటే రుసుకొండ ఆకర్షణ. రుసుకొండ అంటే దానికి అర్థం తెలుసా? అది గవర్నమెంట్దే, అది ప్రైవేట్దే. అది మాట్లాడుతుంది ఒక మాట్లాడింది నాకు తెలియదే. ఆ మాట్లాడుతుంది కాలవేడా రుసుకొండేడా. దానికి అర్థం మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండాలా. తెలిస్తే మాట్లాడి వదిలేయాలి కదా. వాతావరణం మాట్లాడింది కాలవేడా చూసుకోండా ఆయన ఆక్రమించాడు. గవర్నమెంట్ చేసినట్టు ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ అనుభవిస్తుంది. ఆయన కదా అనిపించదు. ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనుభవిస్తుంది, అంతే కదా. అవి తెలియకుండా ఏదో చెప్తారు. కౌన్సిలర్ లేదంటారు, కౌన్సిలర్ లేదు. మీరు ఏడిపించింది ఆవిడ ఏడస్తా కిందకి దిగింది, కుర్చీ బిగ్గేసింది. మీరు మా చైర్మన్ ఈరోజు గౌరవంగా మాట్లాడతాం, సమస్య మీద అడుగుతాం ఆమెని.
అమ్మ 2 నెలలకి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టమా, ప్రతి నెలలో పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయి, అంతేగాని ఏరే విధంగా కాదు. ఈరోజు మొన్న 26వ తేదీన కమిషనర్ ఏం చెప్పినాడు, 15 లక్షల రూపాయలు లైట్ తెచ్చినాం చేసినాం ఆయన చెప్పాడు మీటింగ్లో. ఎక్కడ లైట్ ఏంటంటే బిల్లులు మాత్రం కంపెనీ బిల్లు ఉంటాయి, సరుకు మాత్రం చెన్నై సరుకు అయితే ఏసీ గట్టిగా దాటిపోతాయి, మళ్ళా పోవాల్సిందే. ఓళ్ళని చేయమంటారు కరెంట్ వాళ్ళు, మమ్మల్ని చేయమంటారు అని అంటున్నారు. దానివల్ల అధికారులు ఏమీ చెప్పుకోలేక షుగర్ బీపీలు చేస్తున్న వాళ్ళకి కొందరు చెలబెట్టిపోతున్నారు, కొందరు లేదంటే ఏదో ఒక షుగర్ బీపీలు మాత్రలు, ఒక మాత్ర 2 మాత్రలు వేసుకుంటున్నారు. అది వాళ్ళ పరిస్థితి ఉంటే ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చెప్పుకుంది ఒకసారి మీడియా గురించి వచ్చేది ఈయనకో రకంగా మాట్లాడితే ఒక మాటకు ఒక అర్థం ఉండాలి. అభివృద్ధి చేయమని ఈరోజు చెప్తున్నారు కదా, ఈ సమస్యలు ఉన్నాయి, బ్రహ్మాండం అభివృద్ధి నేతమల్లు చేసినారు. ఒక 4 ఫ్యాక్టరీలు వచ్చాయి బెల్ కంపెనీకి, బ్రహ్మాండ లక్ష మంది బతుకుతారు. అంటే ఇది ఉంది, లా కాలేజ్ పెట్టించండి, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టించండి, నర్సింగ్ కాలేజ్ పెట్టించండి, ఎన్ని ఉన్నాయి అభివృద్ధి చేయండి బ్రహ్మాండంగా. మేము రెడీగా కలుసుకున్నాం, మీరే అడ్డుకుంటారు, మేము ఇప్పుడు అడ్డుకోము. మా నాయకులు వైసీపీ నాయకులు కౌన్సిలర్ కానీ లీడర్ కానీ ఊరు అడ్డుకోరు, మీకు తోడు చేస్తాము, సరేనా, చేస్తారా చేయండి. మీ దీన్ని సాక్షి కూడా ఎవరు విలేకరులు ఈరోజు, అందుకని కాగితం ఇచ్చి కూడా లిస్ట్ పోస్ట్ రేపే చేస్తాను. మళ్ళీ ఏ చేసినా చూద్దాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను.